హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్టోల్డ్ టెక్. ఈరోజు మనమైతే లీడ్ కోడ్లో ఒక ఈజీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం జావాలో. సో ఈ ప్రాబ్లం వచ్చేసి 2 సమ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే మనకైతే ఒక నమ్స్ అరే అనేది ఇచ్చారు. అది ఇంటీజర్ కైండ్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది. ఇంకొక వేరియబుల్ టార్గెట్ అనే వేరియబుల్. సో నమ్స్ అరేలో చాలా వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్లో ఇప్పుడు మనకి ఇచ్చిన టార్గెట్ వాల్యూకి సరిపోయే 2 వాల్యూస్ని పిక్ చేసుకోవాలి. ఆ పిక్ చేసుకున్న వాల్యూస్ యొక్క ఇండెక్సెస్ని మనం రిటర్న్ చేయాలి. ఇదైతే ఈ ప్రాబ్లమ్ని మనమైతే ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఈ కన్స్ట్రెంట్స్ ఇప్పుడు మనం రాసిన కోడ్ని ఈ కన్స్ట్రెంట్స్ ప్రకారం ఈ లీడ్ కోడ్ అనే వెబ్సైట్ అనేది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి మనకి టెస్ట్ కేసెస్ అనేది పాస్ చేస్తుంది. అవన్నీ పాస్ అయితే మన కోడ్ యాక్యురేట్ అన్నట్టు. సో ఫస్ట్ అయితే గివెన్ క్వశ్చన్ వచ్చేసి గివెన్ అండ్ నమ్స్ అరే అండ్ టార్గెట్ అనే ఒక వాల్యూ ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనమైతే ఇప్పుడు దాన్ని నార్మల్గా పెన్ పేపర్తో ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నమ్స్ అనే ఒక అరే ఉంది. ఆ అరేలో మొత్తం ఇంటీజర్ డేటా అన్నాడు. సో ఫస్ట్ ఒక నమ్స్ అరే అనుకుందాం. 1 2 3 4 5 ఇట్లా ఉంది. ఇప్పుడు ఒక టార్గెట్ వాల్యూ అనేది అనుకుందాం. సో టార్గెట్ వచ్చేసి ఒక 5 అనుకుందాం. సో ఇప్పుడు మనకి 5 వాల్యూ కావాలంటే ఈ నమ్స్ అరేలో ఏ 2 ఎలిమెంట్స్ని గ్రూప్ చేస్తే మనకి 5 వస్తుంది. ఫస్ట్ అయితే కమింగ్ టు ద ఫస్ట్ నుంచి సీక్వెన్స్లో చూద్దాం. 2, 3 అనే 2 నెంబర్స్ని యాడ్ చేసినా మనకు వస్తుంది. లేదంటే 1, 4 అని యాడ్ చేసినా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 2, 3 అనేది తీసుకుందాం. సో 2, 3 తీసుకున్నాం అంటే ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మనం దీనికి ఒక లాజిక్ అయితే బిల్డ్ చేద్దాం. సో నమ్స్ ఆఫ్ 2 ప్లస్ నమ్స్ ఆఫ్ 2 అంటే 3, నమ్స్ ఆఫ్ 1 ఈ రెండు యాడ్ చేస్తే మనకి టార్గెట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని జనరలైజ్డ్ ఈక్వేషన్ ఎట్లా రాయాలో చూద్దాం. సో ఐఎమ్ అరేంజింగ్ దిస్. ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ అయితే రాద్దాం. ఇప్పుడు నమ్స్ అనేది అరే నేమ్, ఇట్లా స్క్వేర్ బ్రేసెస్లో ఇచ్చే ఇండెక్స్. నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ, లెట్స్ ఫర్ సపోజ్ ఏదైనా వాల్యూ అనుకుందాం. జనరల్గా ఐ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ ఇంటీజర్. సో నమ్స్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే దెన్ వీ షుడ్ రిటర్న్ వాట్? We should return the indexes of the numbers which makes the sum of the target. అంతే కదా. సో ఇక్కడైతే ఇదైతే జనరలైజ్డ్ ఈక్వేషన్ మనమైతే బిల్డ్ చేసాం. సో ఇండెక్సెస్ ఇప్పుడు ఒక ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ హియర్ చూపించినట్లు 0 1 2 3 4 5 ఇట్లా ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఇదైతే మొత్తం చూసాం కదా. సో ఇప్పుడు మనకైతే ఒక ఐడియా వచ్చేసింది క్వశ్చన్ అయితే ఎలా సాల్వ్ చేయాలో. సో లెట్ మీ అరేంజ్ ఇట్. సో మొత్తం అయితే అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ అయితే మనమైతే కోడింగ్ పార్ట్లోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఈ సొల్యూషన్ మనం ఎలా రాస్తాం అంటే అల్గారిథంలా చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మనకి ఒక విజువలైజేషన్ చూద్దాం. ఇదైతే ఒక అరే అనుకుందాం. అరేలో ఇవంతా మెమరీ సెల్స్. ఇప్పుడు ఈ అరేలో వాల్యూస్ 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ ఏంటి వాల్యూస్, ఆ అరేలో ఉండే ఇంటీజర్ కైండ్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు మనం వీటిలో ఏదో ఒక 2 నెంబర్స్ని గ్రూప్ చేస్తే మనకి టార్గెట్ అనేది వాల్యూ అనేది మనకి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ వాల్యూ అనేది ఫస్ట్ అయితే మనం లూపింగ్ చేయాలి కదా, ఎందుకంటే ట్రావర్సల్ అంటే ఈ అరే అనేది ఎట్లా ట్రావర్స్ అవ్వాలి. సో ఐ వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ చేద్దాం అంటిల్ మనం ఎక్కడి వరకు ట్రావర్స్ చేయాలంటే అప్ టు ద ఇండెక్స్ ఆఫ్ 6th ఇండెక్స్ వరకు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత జే వాల్యూ అనేది లెంత్ వరకు ట్రావర్స్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు జే వాల్యూ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు ట్రావర్స్ చేయాలో చూద్దాం. సో లెట్స్ టేక్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఐ వాల్యూ 0 దగ్గర ఉంది. సో అగైన్ వీ నో నీడ్ టు ట్రావర్స్ ఇట్. సో 1 నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఏంటి, I+1
దట్ ఈస్ 0 + 1 ఈస్ 1. 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 నుంచి స్టార్ట్ చేసి అంటిల్ మనం ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి, అంటిల్ ద లెంత్. 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు రీచ్ అవ్వాలంటే మనం లెంత్ వరకు రీచ్ అవ్వాలి, లెంత్ వరకు ట్రావర్స్ చేయాలి ఈ అరేని. ట్రావర్స్ చేసిన ఇక్కడ వరకు అయితే మనమైతే ట్రావర్స్ చేయాలి. సో ఇంతవరకు ట్రావర్స్ చేసిన తర్వాత ఏ సీక్వెన్స్తో అయితే మనకి ఆ టార్గెట్ అనేది అచీవ్ అవుతుందో అక్కడ మనం రిటర్న్ చేసేయాలి ఆ ఇండెక్సెస్ని. సో మీకైతే టోటల్ ప్రాబ్లము అల్గారిథం మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడైతే సూడో కోడ్ అయితే రాద్దాం. నేనైతే కోడ్ జావాలో కోడ్ చేస్తాను. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద లీడ్ కోడ్. సో ఇదైతే ప్రాబ్లము, అంటే డిఫాల్ట్గా ఇదే వస్తుంది, క్లాసు సొల్యూషన్. ఈ మెథడ్కి పారామీటర్స్ వచ్చేసి నమ్స్ అరే టార్గెట్ అని 2 పారామీటర్స్. అది లీడ్ కోడ్ అదే పాస్ చేస్తుంది దాని వాల్యూస్ అనేవి అకార్డింగ్ టు ద టెస్ట్ కేసెస్ అండ్ కన్స్ట్రెంట్స్. సో ఇప్పుడైతే మనమైతే లెంత్ నమ్స్ అరే యొక్క లెంత్ని అయితే మనం ప్రతిసారి తీసుకోవాలి కదా. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు లెంత్ len అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం దాని లెంత్ తీసుకునేకి మనకి లెంత్ అనే ఒక మెథడ్ ఉందన్నమాట. సో డాట్ లెంత్ nums.length. నమ్స్ అనేది అరే యొక్క నేమ్. సో ఇప్పుడు మనమైతే తీసేసుకున్నాం, అంటే ఫస్ట్ డేటా టైప్ని అయితే ఇవ్వాలి. నెక్స్ట్ లూప్ ఇటరేషన్ ట్రావర్సల్ ఇందాక చెప్పాను కదా. సో అలానే లూప్ ఇటరేషన్ అండ్ ట్రావర్సల్ అయితే చేద్దాం. ట్రావర్సల్ స్టార్ట్స్ హియర్. సో ఫస్ట్ ఇంట్ ఆ వాల్యూ ఏంటి ఐ అనేది డిక్లేర్ చేసుకుందాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి అనుకున్నాం కదా. 0 నుంచి స్టార్ట్ చేసాం అంటిల్ ఆర్ అన్లెస్ బిఫోర్ ద లాస్ట్ వాల్యూ. ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి i++. నెక్స్ట్ ఇంట్ జే అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. దీని వాల్యూ అనేది ప్రతిసారి డైనమిక్గా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం కాబట్టి 0+1 అని రాయకూడదు. ప్రతిసారి వాల్యూ 0 దగ్గర ఉండే ఇండెక్స్ యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి i అని రాయాలి. సో i+1 అట్లా రాస్తే ప్రతిసారి అది డైనమిక్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీని వాల్యూ ఎక్కడి వరకు, అంటిల్ ద లాస్ట్. అంటిల్ లాస్ట్ వన్ అంటే లెంత్ వరకు, అంటిల్ లాస్ట్ లెంత్ వరకు ఇదైతే ట్రావర్స్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనమైతే చెక్ చేస్తాం వెదర్ ద ఇఫ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 1 ప్లస్ నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు టార్గెటా అని చెక్ చేస్తాం. అంటే ఏంటి, ఈ సీక్వెన్స్లో వచ్చే ఇండెక్స్లో ఉండే వాల్యూస్ యొక్క సమ్ మనకి ఆ మెయిన్ టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ అయితే రిటర్న్ చేస్తాం. ఏంది, ఆ ఇండెక్సెస్లో ఉండే వాల్యూస్ అనేవి మనం రిటర్న్ చేస్తాం. సో నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు టార్గెట్ అవుతుందేమో చెక్ చేద్దాం. ఇఫ్ అనేది కండిషనల్ స్టేట్మెంట్. ఎందుకు, మనం ఏదైనా కండిషనల్ని ఎవాల్యుయేట్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇఫ్ నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు టార్గెట్. ఒకవేళ ఓకే అయితే, ఒకవేళ ఈ కండిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ మనం అయితే రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, ఆ వాల్యూస్ అనేటివి రిటర్న్ చేయాలి, ఆ ఇండెక్సెస్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలంటే రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్ అండ్ దెన్ ఆ ఇండెక్సెస్ వాల్యూస్ i, j. సో ఇప్పటికైతే మనమైతే రిటర్న్ చేయడం వరకు చూసాం. ఒకవేళ ఓకే అయితే, ఇఫ్ ద కండిషన్ ఫెయిల్స్, ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే వీ షుడ్ బీ ఏబుల్ టు రైట్ ద కోడ్ ఫర్ ఫెయిల్డ్ కండిషన్ ఆల్సో. సో ఆ ఫెయిల్డ్ కండిషన్ కూడా రాయాలి కాబట్టి మనం ఒకసారి పారాంథసిస్ అనేవి కరెక్ట్గా చూసుకొని కోడ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆ ఫెయిల్ కేసు ఏంటో వద్దాం. ఒకవేళ మనకి తీసుకున్న వాల్యూస్ ఏవి టార్గెట్ వాల్యూకి ఈక్వల్ కాలేకపోతే మనం ఒక ఎంటీ అరేని అయితే రిటర్న్ చేద్దాం. రిటర్న్
న్యూ ఇంట్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్ అండ్ ఇక్కడ వాల్యూస్ పాస్ చేయం. వాల్యూస్ పాస్ చేయకపోతే ఎంటీ అరేని రిటర్న్ చేస్తా అన్నట్టు. సో ఒకసారి పెరాంథసిస్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ కోడ్ చేసేటప్పుడు పెరాంథసిస్ కొంచెం ఆ బ్రేసెస్ కొంచెం మిస్టేక్ ఇచ్చినట్టున్నా, నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటున్నా. అదే ఎర్రర్ వచ్చింది, ఆ పెరాంథసిస్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫర్కి ఉంది. నెక్స్ట్ అన్ని బ్రేసెస్ అనేవి కరెక్ట్గా పెట్టామా లేదంటే ఎక్కడ మిస్ చేసామా ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్గానే పెట్టాం. దీనికి ఉంది, నెక్స్ట్ ఫర్కి ఉంది, ఇంకో ఫర్కి ఉంది. ఇంకొకటి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్ లొకేషన్ అనేది చేంజ్ చేయాలి, సరిపోతుంది. ఓకే, ఇంకొకటి క్లోజ్ చేయాలి. సో ఒకసారి మొత్తం ఒకసారి చెక్ చేసుకుందాం. ఐ థింక్ అంతా సరిపోయిందా? టెస్ట్ కేస్ యాక్సెప్టెడ్ అంటే ఇప్పుడు మనం పెరాన్సిస్ అనేవి కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే మన టెక్స్ట్ కేసెస్ అనేవి ప్రతిసారి చూసుకొని రాయాలి దేని కింద రాస్తున్నాం అనేసి. సో ఇప్పుడు సబ్మిట్ అయితే చేసేసాను. 38 మైక్రోసెకండ్స్లో దీని లాటెన్సీ ఉంది. సో దిస్ ఈజ్ యాక్సెప్టెడ్. సో ఇలా అయితే మనం లీడ్ కోడ్ క్వశ్చన్స్ని డైలీ సాల్వ్ చేద్దాం. దిస్ ఈస్ డే 1.